గుడ్ మార్నింగ్, నేను మీ కావ్య. సో ఇవాళ పేపర్లోని హైలైట్స్ ఏంటో చూద్దాం. సో ముందుగా దిశ పేపర్తో స్టార్ట్ చేద్దాం. మతాలు వేరైనా సహజీవనం చేయొచ్చు, మేజర్లు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవచ్చు, వారిని యాంటీ కన్వెక్షన్ లా అడ్డుకోలేదు, అలహాబాద్ కోర్టు సంచలన తీర్పు. సో కోర్టులేమో ఒక పక్క సహజీవనం చేయండి, అదేం తప్పు లేదు, ఇద్దరు మేజర్ అయినా లేదంటే పెళ్ళైనా వాళ్ళు కూడా సహజీవనం చేయొచ్చు, ఇట్లాంటి సంచలనమైన తీర్పులు ఇచ్చినప్పుడు సో అది సొసైటీ పైన ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో పెళ్ళికి ముందే ఎందుకు సెక్షువల్ రిలేషన్షిప్ అని కోర్టు సంబోధించిన సందర్భాలు కొన్ని అయితే, ఇంకొన్ని కోర్టులు ఇట్లాంటివి జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ యంగ్స్టర్స్ పైన చాలా పడుతుంది. ప్రేమ ప్రేమ అని, తర్వాత లివింగ్ రిలేషన్షిప్ అని, తర్వాత బ్రేకప్ అని, ఆ తర్వాత షుగర్ డాడీ షుగర్ మమ్మీ రిలేషన్షిప్స్ అని, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అటు అబ్బాయే కావచ్చు అమ్మాయే కావచ్చు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు, డిప్రెషన్కి లోనయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో అట్లాంటిదే ఇది ఒక తీర్పు అనిపిస్తుంది నాకైతే. న్యాయ వ్యవస్థలో అవినీతి అంటూ పిల్లలకు బోధిస్తారా? తర్వాత సినిమాలతో ఏ వర్గాన్ని దూషించొద్దు, మత భాష కుల ప్రాంత ఆధారాన్ని చెయ్యొద్దు అని రాజ్యాంగ విరుద్ధం, ఈ విషయం ఎవరికి మినహాయింపు లేదు, సుప్రీంకోర్టు సంచలన కామెంట్. సో సుప్రీంకోర్టు ఇచ్చిన, హైకోర్టు ఇచ్చిన ఆ సినిమా వర్గాలు ససేమిరా అంటే, సో వాళ్ళు పెట్టుకునే రూల్స్, వాళ్ళు పెట్టుకునే రెగ్యులేషన్స్ అండ్ దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళ అండగా ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏం తెలుసా, పుష్ప మూవీ అప్పుడు జరిగిన తొక్కిసలాట. పోలీసులు ఏదైతే ఫైల్ చేసి ఎవిడెన్స్ పెట్టిరో కోర్టు మళ్ళీ తిప్పి పంపించింది. ప్రాపర్గా మీరు ఫైలింగ్ చేయలేరని, ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, మళ్ళీ మీరు ఎఫ్ఐఆర్ మళ్ళీ ప్రాపర్గా తీసుకొని రండి అని. అట్లుంది మన పరిస్థితి. సో ఇంకా ఆ తల్లి మరణించిన తర్వాత కూడా ఆ పిల్లాడు కోమాలో నుంచి బయటికి రాని పరిస్థితి. శ్రీతేజ్ తండ్రి ఇంకా ఆ కొడుకుని చూసుకోవడానికి ఆయన జీవితం సరిపోయే పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా సినిమా వర్గాలు ఏమైనా మారినాయా ఆ ఘటన తర్వాత అంటే అస్సలు మారలేం. తర్వాత లులు మాల్లో ఒక ఘటన. సో ఇక్కడ సామాన్యుడు చనిపోయి అండ్ శ్రీతేజ్ చికిత్స పొందుతుంటే పట్టించుకోలేరు. కానీ ఒక సినీ నటి పైన ప్రేక్షకులు వచ్చే అభిమానులు దురుసుగా ప్రవర్తన తీరు బాగాలేదు, సో వచ్చేటప్పుడు కొంత సెక్యూరిటీ దాని పెద్ద వివాదం చేశారు. అంటే ఒక ఘటన తర్వాత ఏమైనా మారలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి పర్మిషన్ ప్రభుత్వం ఇయ్యనని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. టికెట్ల రేట్లు పెంచమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు. తర్వాత ఏమైంది, సినిమాటోగ్రఫీ మంత్రి దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి కూడా దాన్ని పట్టించుకునే సిచ్యువేషన్స్ లేవు. సో అట్లుంటుంది పాపం. సుప్రీంకోర్టు ఇస్తూనే ఉంటుంది ఆర్డర్, పట్టించుకొని ప్రభుత్వాలు. ఒక ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రమే ఉంది. క్షేత్రస్థాయికి సీఎం మంత్రులు, వారితో పాటే ఎమ్మెల్యేలు సైతం. సో ఏంటిది అంటే పర్యటన, జెడ్పీటీసీ ఎంపీటీసీ 3 కార్పొరేషన్ల ఎన్నికలు బాకీ ఉన్నాయి కాబట్టి సో ఆ ఎన్నికల టార్గెట్గానే యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. అవును, పక్కా యాక్షన్ ప్లాన్తో మాత్రమే కాంగ్రెస్ ముందుకు పోతుంది. అందుకని అన్ని ఎలక్షన్లలో సక్సీడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో అట్లాంటి ఎలక్షన్ వ్యూహంతో ముందుకు పోతుంది. అయితే ఇందులో ఒక వ్యూహంలో భాగంగా ఏంటంటే రైతు భరోసా అకౌంట్లలోకి రాబోతుంది. సో ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. కాకపోతే ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్ళే 10 రోజుల ముందో 15 రోజుల ముందు మాత్రం రైతు భరోసా అకౌంట్లలో పడ్డ తర్వాతనే వీళ్ళు ప్రచారానికి వెళ్తారు. ఎందుకంటే రైతులు చాలా సీరియస్గా ఉండే పరిస్థితి. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ రాసింది దిశ పేపర్. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య. సో కోమలి బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది మల్లారెడ్డి కాలేజ్లో. చదువు కోసం వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఒక యూట్యూబర్ టెక్కీతో ఆమెకి రిలేషన్షిప్లో ఉంది. ఒక 3 సంవత్సరాల పాటు ఆమె ప్రేమాయణం. ఆ తర్వాత ప్రేమలో ఉన్న తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం, బ్రేకప్ అయిన తర్వాత కూడా అబ్బాయిని మర్చిపోలేకపోయింది. అయితే ఇంట్లో వాళ్ళకు కూడా ఈ సంఘటన తెలుసు. ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిండ్రు. సో ఆమె బ్యాక్ టు నార్మల్ లైఫ్ వచ్చిందని నమ్ముకున్నారు. ఎందుకు అంటే గత 6 నెలల క్రితమే ఒకసారి ఆత్మహత్య చేసుకుంది, కానీ దేవుడి దయ వల్ల బయటపడ్డ పరిస్థితి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఎంత సంజాయించి చెప్పారు. తర్వాత ఆమె బ్యాక్ టు నార్మల్ లైఫ్ అయింది, రీల్స్ చేస్తుంది, మళ్ళీ యూట్యూబ్ యథావిధంగా నడుపుతుంది, తర్వాత తన చదువు కంటిన్యూ చేస్తుంది. సో అన్నీ మర్చిపోయింది, నార్మల్ లైఫ్ గడుస్తుంది అనుకున్న సందర్భంలో మళ్ళీ ఎవరితో అయితే టెక్కీతో ప్రేమలో ఉందో అబ్బాయి రావడం, కలవడం, సోమవారం రోజు, మంగళవారం ఈమె ఆత్మహత్య చేసుకోవడం. సో ఈ దిశగా కూడా రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది. ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతుంది. రష్యా మహిళతో ఎఫ్ఐఆర్ నిజమే, బిల్గేట్స్ అందరు కూడా క్షమాపణ చెప్పిన పరిస్థితి. F10ని కలవడం పెద్ద పొరపాటే చేసినాను, కాకపోతే అక్కడ ఆ రష్యన్ మహిళతో నాకుండే సంబంధం
F-15 బాధితులు వాళ్ళు కాదు అంటూ కూడా వివరించిన పరిస్థితి. సో F-15 ఫైల్స్‌లో ఎవరెవరి పేరు ఎప్పుడెప్పుడు బయటపడుతుందో తెలవది. F-15 ఫైల్స్ అని వినంగానే F-15 దగ్గర సమావేశమైన, F-15కి మెయిల్స్ పంపించిన, F-15కి మెసేజ్‌లు పంపిన, F-15 రహస్య ప్లేస్‌లో ఎళ్లి కలిసినా కూడా అవన్నీ F-15 ఫైల్స్‌లో భద్రపరిచిండు. సో ఎప్పుడు చిట్టా ఎవరి పేరు బయటపడుతుందో తెలియని పరిస్థితి. సో F-15 అంటే ఒక అసాంఘిక కార్యకలాపాలకి కేర్ ఆఫ్ అడ్రస్. సో ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయంటే కూడా ఆ సంబంధాల్లో వీళ్ళు కూడా ఉన్నారు అనేది క్లియర్ కట్ ఇండికేషన్. సో అందుకనే బిల్ గేట్సే బయటకొచ్చి నాకు రష్యా గర్ల్స్‌తో సంబంధాలు ఉన్న వాస్తవమే, కాకపోతే వాళ్ళు F-15 బాధితులు కాదు అంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది దిశ పేపర్లోని హైలైట్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ. పేదలపైన పగ, బస్తీపైన పడగ, సామాన్యులే టార్గెట్రా రేవంత్ బుల్డోజర్. ఇదేంటిదంటే ఖమ్మంలో జరిగిన ఒక ఘటన. దాన్ని హైలైట్ చేస్తూ రాసిండ్రు. గోడలు కూల్చేయడం కావచ్చు, వాళ్ళని ఈడ్చుకెళ్ళడం కావచ్చు. గతంలో 15 సంవత్సరాలుగా ఉంటున్నా వాళ్ళు పట్టా భూమిలో ఉండడం, తర్వాత వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉండడం, కానీ ఇది ప్రభుత్వ భూమి అంటూ వాళ్ళని ఖాళీ చేయించడం. సో ఒక్కసారిగా వందలాది మంది రోడ్డు మీద పడిన పరిస్థితి. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ రాసింది. మూసీ బఫర్ జనం ఫికర్, బాధితుల సంఖ్య 10,000 కాదు అంతకంటే మించే. సో ఈ మూసీ సుందరీకరణ ఏందో కానీ, మూసీ సుందరీకరణని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు, స్వాగతించని వాళ్ళు లేరు. కానీ ఎక్కడ ఇవన్నీ కూడా ఇబ్బందులు తలెత్తున్నాయి ప్రభుత్వానికి అంటే, మూసీ బఫర్ జోన్ కావచ్చు, FTL అనేది ఎవ్వరు కూడా నిర్ధారించలేరు. సో నిర్ధారించకపోవడంతో అక్కడ అన్ని నిర్మాణాలు వందలాది కాదు వేలాది వచ్చినాయి. వేలాది కుటుంబాలు కూడా అక్కడ నివాసం ఉంటున్నాయి. సో గతంలో బఫర్ జోన్ FTL మార్క్ చేశారు, కానీ ఇప్పుడు బఫర్ జోను FTL కాకుండా FTL ల్యాండ్ల నుంచి ఇంకొక 50 మీటర్ల వరకు కూడా ప్రభుత్వం జాగా తీసుకుంటుంది అని వచ్చిన వార్తతోటే FTL బఫర్ జోన్ వాళ్ళకి అసలే నిద్రలేదు. ఇప్పుడు అక్కడ నుంచి 50 మీటర్ల దూరం అంటే ఇంకా నిద్రలేని పరిస్థితి. సో అందులో ఒక ఎగ్జాంపులే గాంధీ సరోవర్ ఘటన. బండ్లాగూడ దగ్గర ఉండే గాంధీ సరోవర్ ఘటన. సో వాళ్ళు కూడా మేము ఇయ్యమని ససేమిరా కూర్చున్నాం. 450 ఫ్లాట్లకు సంబంధించిన వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి. సో ఇప్పటి వరకు ఈ మూసీ బఫర్ జోన్లో FTL ఉండే వాళ్ళకి నోటీసులు అన్నీ, కానీ ఇట్లా ప్రైవేట్ ల్యాండ్లో ఉండే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, నష్టపరిహారం ఇస్తామనడం ఇప్పటి వరకు చేయలేరు. సో ఇది తొలి ఘటన జరగబోతుంది. సో దానికి సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ రాసిండ్రు. అసలుకి ఏంది ఇది 10,000 మంది మాత్రమే అంటున్నారు కదా. ఇన్ కేస్ ఈ 50 మీటర్ల డిస్టెన్స్ FTL నుంచి కనుక పెంచితే అది 10,000 కాదు 50,000 మంది బాధితులు ఉండబోతున్నారు. సో 1,000 మంది బాధితులు మాత్రమే. సో 50,000 కుటుంబాలని చెప్పొచ్చు. 50,000 కుటుంబాలు అంటే కుటుంబానికి ఇద్దరు వేసుకున్న 1,00,000 మంది రోడ్డు మీద పడే పరిస్థితి. మరి వీళ్ళకి మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఊరుకుంటారా? ఎందుకంటే FTL బఫర్ జోన్లు ఉండే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, నష్టపరిహారం ఇస్తాం, ఓకే డన్. సో 50 మీటర్లు ఉండే వాళ్ళకు కూడా మళ్ళీ మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మిమ్మల్ని పంపిస్తామంటే ఒక్కొక్క కుటుంబంలో మూసి ఒడ్డు నుండే వాళ్ళందరూ కూడా తక్కువ రేటుకి జాగాలు వచ్చినాయి ఆ టైంలో అని కొనడం, తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది అని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, వాళ్ళకి హౌస్ ట్యాక్స్ కట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చేసారు. కానీ ఇప్పుడు మీరు కాదు ఇది తూచిపోండి అంటే పోయే పరిస్థితి వాళ్ళలేదు. సో ఇంకొక గందరగోళానికి కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారబోతుంది. మూసీ ప్లేస్ మీద ఎక్కడ ఏ ఇల్లు బుల్డోజర్తో కూల్చేసినా ఒక అగ్నిపర్వతంలాగా మారబోతుంది మూసీ మొత్తం కూడా. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ రాయడం జరిగింది. నమస్తే తెలంగాణ. సో నిన్న బాధితులను వెళ్ళి నాగర్ కర్నూలు జిల్లాలో జాతర మల్లన్న కుమ్మెర బాధితులకు సంబంధించిన వాళ్ళని కేటీఆర్ వెళ్ళి పరామర్శించారు. సో వాళ్ళకి అండగా ఉండాలి అండ్ ప్రభుత్వం ₹1,00,00,000 నష్టపరిహారం, ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటూ కూడా ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. సో సాక్షిలోని అప్డేట్స్ చూద్దాం ఒకసారి. సో F-15కి సంబంధించినది బిల్ గేట్స్ క్షమాపణని హైలైట్ చేస్తూ రాసినారు. తర్వాత ఉగ్రవాదం పెనుముప్పు అంటూ మోడీ ప్రసంగించిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ రాసినారు సాక్షి పేపర్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ ఎదగాలి. సో IT హబ్గా ఉండే తెలంగాణని AI హబ్గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక. అండ్ భవిష్యత్ తరాలకు కావచ్చు, ప్రపంచానికి కావచ్చు, తెలంగాణ అంటే AI హబ్ అని చెప్పాలనుకుంటున్నారు. సో అందులో భాగంగానే మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తెలంగాణ ఎదగాలి అనేది కూడా మాట్లాడిన వర్డ్స్ని హైలైట్ చేస్తూ రాసినారు సాక్షి పేపర్. సో కేటీఆర్ వెళ్ళి వాళ్ళ బాధితులను కలిసిన సంబంధించిన వార్తని
కూడా హైలైట్ చేసిండ్రు. పసిగుడ్డు ఏం పాపం చేసింది అనే హెడ్లైన్స్తో. ఒక పక్క మల్లన్న జాతర ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ మాత్రమే కాదు బీజేపీ కూడా దీనిపైన గట్టిగానే పోరాటం చేస్తుంది. సో అందుకనే రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలవడం కావచ్చు, కంటిన్యూగా దేవాలయాల పైన కావచ్చు, దేవాలయాల బయట జరుగుతున్న ఘటనలన్నింటినీ కూడా హైలైట్ చేయడం, డీజీపీకి కంప్లైంట్ చేయడం, ఆ సందర్భంలో రామచంద్రరావు మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు సాక్షి పేపర్. కాంగ్రెస్ రైతుల ఉసురు తీసుకుంటుంది హరీష్ రావు. సో ఇక్కడ హరీష్ రావు అన్న మాట మాత్రమే కాదు, రైతులకు సంబంధించి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చాలా ప్రగల్భాలు పలికిండ్రు, చాలా డైలాగ్లే చెప్పారు. ఎవరైనా రుణం తీసుకోవాలనుకుంటే వెంటనే వెళ్ళి తీసుకోండి, వచ్చేది మన ప్రభుత్వమే, వెంటనే మాఫీ చేస్తాం. చేసిర్రు మాఫీ, కానీ పూర్తి స్థాయిలో మాఫీ కాలేదు. సో ఇది నేనన్న మాటలు కాదు, కాంగ్రెస్ సంబంధించిన మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు, సీనియర్ నేతలు మాట్లాడుతున్నారు, రాజగోపాల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. రైతుల విషయంలో మనం అన్యాయం చేస్తున్నాం, ప్రభుత్వం స్పందించాలంటూ ప్రతిపక్షాలు కాదు స్వపక్షం వాళ్ళే మాట్లాడిన పరిస్థితి. సో దాంతోపాటు యూరియా కష్టాలు, యూరియా కోసం యాప్ తీసుకొని వచ్చిర్రు, కానీ ఆ యూరియాలో యాప్ బుక్ చేసిన యూరియా రాదు. సో యూరియా కేంద్రాల దగ్గర యూరియా ఉండదు, రాత్రింబగలు రైతులాడ కష్టాలు పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొంతమంది రైతులు ఇంకా ప్రభుత్వం సాయం అందక, రైతు భరోసా అందక, తర్వాత తీసుకున్న రుణం మాఫీ కాక, చెన్నూరులో ఒక రైతు మామిడికి పూత లేదు, పెట్టిన పైసా రావట్లేదు, అండ్ చేను చెలక అంత ఆగమవుతుందని చెప్పి బాధతోటి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మహబూబ్ నగర్లో ఇంకొక రైతు పెట్టిన పంటకి పెట్టుబడి రాక దళారుల చేతిలో మోసపోయి ఇటు రైతు సాయం ప్రభుత్వం అందించక ఏం చేయాలన్న పరిస్థితిలో ఆయనకు ఉండే బాధతోటి నిరసన ఏం చేయాలో అర్థం కాక పండించిన టమాటాలన్నీ కూడా దగ్గరలో ఉండే వారంతపు సంత దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకందరికీ పంచిపెట్టిన పరిస్థితి. సో ఇట్లా రకరకాలుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తారు. ఇక మహబూబాబాద్ దగ్గరకు వస్తే రైతులు చిలకలు నిలబడి మేము మళ్ళీ మీరు పేడ ఆర్టిస్టులని ఏడైతే ట్రోల్స్ చేస్తారని ఒక భయానికి ఒక చేట్ల పట్టా పాస్బుక్, ఇంకో చేట్ల సెల్ఫీ వీడియో. సార్ ప్లీజ్ మాకు హామీ ఇచ్చారు కదా, ఆ డబ్బులు మాకు వేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, గవర్నర్కి ఆ సెల్ఫీ వీడియో సోషల్ మీడియా నుంచి పంపించారు, రాహుల్ గాంధీకి కూడా సోషల్ మీడియా త్రూ విజ్ఞప్తి చేస్తూ రైతులు కనిపిస్తారు. రైతులు పొలాల పనుల బిజీగా ఉండే రైతులు ఇప్పుడు నిరసనలో బిజీ అయ్యే పరిస్థితి, విజ్ఞప్తులు చేసే పరిస్థితిలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోకపోయినా, అసలు రైతులకి మనం ఏం చేయాలనే ఆలోచన ఉండకపోయినా, ఏదైతే జిల్లాల్లో ఉంటారో ఆ మంత్రులకు చాలా ఇబ్బంది, మండలాల్లో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలకి ఇబ్బంది, గూడాల్లో ఊర్లలో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు అసలు ఆడు ఉండాలా పోవాలనే పరిస్థితి ఉంది. అయితే రాను సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నిన్న జీవన్ రెడ్డి మాట్లాడిన జగిత్యాల్లో, అంతకుముందు ఇక రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు రైతుల సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటారు, ప్రభుత్వం స్పందిస్తలేదని అంటూనే ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది కార్యకర్తలు వంతే. నెక్స్ట్ కార్యకర్తలు కూడా జిల్లాల్లో కాదు ఊర్లలో కావచ్చు, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన చేసే పరిస్థితి ఉంటుంది. ఆ నిరసన సెగ తగలకు ముందే రైతుకు సంబంధించిన హామీలు నెరవేర్చాలి ప్రభుత్వం. సో ఇది సాక్షి పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. సో వెలుగులోనే హైలైట్ చూద్దాం ఒకసారి. సర్కారు బడుల్లో తగ్గుతున్న పిల్లలు. సో కరోనా టైంలో దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చేరిండ్రు, అడ్మిషన్స్ జరిగినాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ సంఖ్య తగ్గుతూ వస్తుంది. పిల్లలకి మంచి చదువు అందించాలి అంటే గతంలో కనీసం చదువు లేకుండా మంచిగా భోజనం అయినా అందిస్తాం, మేము ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించము అనే ఆలోచనతో పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేర్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు ఇది లేదు, చదువు ఒక పక్క లేదు, ఇంకో పక్క గాలికి వదిలేసినారు ఎప్పుడో చదువుని, ఇంకో పక్క కనీసం నాణ్యమైన భోజనం కూడా లేని పరిస్థితి, పురుగుల అన్నం అండ్ పోతే ఫుడ్ పాయిజన్లు, వీటి పరిస్థితిలో. సో దీనిది కూడా వన్ ఆఫ్ ద రీజన్ తోటి తగ్గుతూ వస్తున్నారు. అట్లా తగ్గుతూ వస్తున్న సంఖ్యతోటి దాదాపు 12 ఏళ్లలో 8.4 లక్షల మంది స్టూడెంట్స్ తగ్గిరంట. 2014లో 24.85 లక్షలు, ప్రస్తుతం 16.51 లక్షలే ఉన్న పిల్లల పరిస్థితి. అట్లీస్ట్ ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించకపోతే ప్రైవేటు స్కూళ్ళ ఫీజులు కట్టలేక చదువులు ఆగిపోయే పరిస్థితి. మళ్ళీ పిల్లలు అటు ప్రైవేట్ స్కూల్ పోక ఇటు గవర్నమెంట్ స్కూల్లోకి రాలేక ఇంట్లో కూర్చుంటారు, చదువుకి దూరం అవుతారు. అందుకనే సర్కార్ వీళ్ళపైన స్పందించాలి. అట్లీస్ట్ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ప్రైవేటు స్కూళ్ళు వసూళ్ళకి
ప్రైవేటు స్కూలు ఫీజుల కట్టడి ఎట్లాగో ప్రభుత్వం చేయలేదు. సో అది ప్రభుత్వంతో అసాధ్యమైన పరిస్థితి. అట్లీస్ట్ అందుకనే ప్రభుత్వ పాఠశాలైన మెరుగైన చదువు ఉండే అవకాశం ఉంటే పిల్లలు పోయి అక్కడ చేరుతారు. దానికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే రాజ్భవన్ స్కూల్. సో రాజ్భవన్ స్కూల్లో అడ్మిషన్లు దొరకవు. ఒకప్పుడు అడ్మిషన్ల కోసం వాళ్ళు మొత్తం గల్లీలు బస్తీలు జల్లెడ పడుతుండే, రాజ్భవన్ స్కూల్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తుండే. తీసుకొచ్చిన పిల్లలను మళ్ళీ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పి అక్కడ టీచర్లు శ్రద్ధ తీసుకుంటుండే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఎందుకంటే అక్కడ మెరుగైన చదువు ఉంది, మెరుగైన పౌష్టికాహారం ఉంది, పిల్లలకి ఆట ఉంది, పాట ఉంది, యాక్టివిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకనే కేవలం ఖైరతాబాద్ జోన్ నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు. అడ్మిషన్స్ ఫుల్ అనే బోర్డు పెట్టే పరిస్థితికి వచ్చింది. అదే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఐటీపై ఏఐ పిడుగు. 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ సునామీ. ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలపై దెబ్బ. ఏఐ ఆటోమేషన్తో ఉద్యోగాలకు భారీ కోత. రూపాయి పతనమయ్యే ప్రమాదం. 2 ఏళ్లలో జీడిపి పరిస్థితి గోవింద. ఎకనామిక్ పైకి, ప్రజల ఆర్థిక పరిస్థితి పాతాళంలోకి. సో ఏతో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అంటూ కేంద్ర ప్రభుత్వాలు ఒక పక్క హెచ్చరిస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇప్పటికే ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో కూడా హెచ్చరించిన పరిస్థితి. కానీ ప్రభుత్వం ఏమో ఇక్కడ ఏ హబ్గా హైదరాబాద్ని మార్చాలని ఆలోచిస్తుంది. సో ఇప్పటికే ఐటీలో ఒక సంక్షోభం, చాలా వరకు ఉద్యోగాలు లే ఆఫ్ అయ్యే పరిస్థితి. దానికి భిన్నంగా ఇన్ కేస్ హైదరాబాద్ ఏ హబ్గా ఉంటే ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఊస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక పక్క నిరుద్యోగులు మా ఉద్యోగాలు ఏవి అంటున్నారు. కనీసం ప్రైవేట్ కంపెనీలు పెడితే ఆ కంపెనీల్లో అయినా ఉద్యోగాలు చేసుకోవడానికి సిద్ధం అంటున్నారు. కానీ దానికి భిన్నంగా ఏఐని తీసుకొని వస్తే ప్రైవేట్ కంపెనీల్లో ఏఐకి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి తప్ప వీళ్ళెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు. అయితే ఇదే ప్రస్తావిస్తూ ఇక్కడ ఒక సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది తెలుసా? 100 మంది ఒక్కరు చేసే పని, 100 మంది చేసే పని ఏఏ గనుక యుగం వస్తే ఒక్కరితో సరిపెడుతుంది. మిగతా 99% నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంటుంది. అండ్ పే స్కేల్ కూడా తక్కువ ఉంటుంది అని. సో ఇంత హెచ్చరికల మధ్య నిజంగా హైదరాబాద్ ఏ యుగంగా మారితే ఏంది పరిస్థితి? నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగుల సంఖ్యనే కాదు, ఇక ఐటీ ఎంప్లాయీస్ కూడా నిరుద్యోగులు మారే అవకాశం ఉంటుంది. ఇక అర్బన్ నక్సల్లా అంతు చూస్తాం. సో ఏ సందర్భంగా అంటే యూనివర్సిటీలో జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కావచ్చు, లేదంటే టెంపుల్స్ పైన దాడులు కావచ్చు, అండ్ హోంశాఖ మంత్రిగా ఉండే సీఎం స్పందించకపోవడంతో మండిపడుతూ వ్యాఖ్యానం చేసిండ్రు అనమాట రామచంద్రరావు. సో దానికి సంబంధించిందే హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో జ్యోతి పేపర్ హైలైట్ చూద్దాం. పింఛన్ పెంపు. సో పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త. ఎందుకంటే ఎన్నికల సమయంలో 2000 ఉండే పెన్షన్ 4000 చేస్తాం, అండ్ వికలాంగుల పెన్షన్ 6000 చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఆ హామీని ఎంతవరకు నెరవేర్చుకోబోతుంది? ఒక్కసారిగా పెంచబోతుందా, దశల వారీగా పెంచబోతుందా అనే ఐటమ్ ఇక్కడ న్యూస్ హైలైట్ చేస్తూ రాసినారు. పింఛన్ పెంపు, దశల వారీగా చేయూత పెన్షన్ ఉన్న ప్రభుత్వం. తొలి విడతగా 500 పెన్షన్ ఉన్న యోజన బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశం. ప్రస్తుతం పింఛన్ 2016, దివ్యాంగులకు 4016. ఏడాది అవుతున్న మొత్తం వ్యయం 11,400 కోట్లు రూపాయల 500 పెంచితే 500 రూపాయలు పెంచితే అదనంగా ఏటా సుమారు 2500 కోట్లు అవసరం ఉంటుంది. విడతల వారీగా చేయూతకి 4000 పెంపు. సో ఆశలు వదులుకోవాలి. ఏంటిదంటే 2000 నుంచి 4000 పింఛన్ చేస్తుంది ప్రభుత్వం అని ఎవరైతే ఆశపడి ఓటేసారో వాళ్ళ ఆశలు వదులుకోవాలి. ఒకటేసారి 2000 నుంచి 4000 చేసే యోజన ప్రభుత్వం లేదు. 2000 నుంచి 500 రూపాయలు మాత్రమే పెంచే యోజనలో ప్రభుత్వం ఉంది. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ కూడా ఇక్కడ రాసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఎవరైతే పింఛన్లు వస్తాయి 4000, 6000 అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ మాట మర్చిపోవాలి. నెక్స్ట్ రాజకీయాల్లోకి మావోనిస్టులు. సో కగార్, ఆపరేషన్ కగార్తో కర్రెగుట్టలు, దస్తర్ ప్రాంతం వీటన్నిటిని జల్లెడబట్టి అడవుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా బయటకి ఈడ్చేసి లిటరల్గా వాళ్ళని మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసేటట్టు వాళ్ళపైన ఒత్తిడి పెంచరు. వాళ్ళకి రెండే ఆప్షన్, జనజీవన స్రవంతిలో కలుస్తారా, ఎన్కౌంటర్లో చనిపోయిండ్రు మా వాళ్ళు అనే వార్త వినిపించమంటారా. ఈ 2 బెదిరింపులతో మా వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో వాళ్ళకి నచ్చకున్నా కూడా బయటకు వచ్చేసారు. అది ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే దేవ్జీకి సంబంధించి కావచ్చు, లేదంటే నూనె నరసింహారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు మాట్లాడుతూ మావోనిజం ఆగదు,
అడవుల్లో కాదు జనజీవన స్రవంతిలో ఉంటూ మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పారు. సో ఆ వార్తకి రాజకీయాల్లోకి వాళ్ళు రాబోతున్నారు అనే వార్తకి కలిసేటట్టు కూడా ఒక న్యూస్ హైలైట్ చేసిండ్రు. ప్రజాస్వామ్యయుతంగా పోరుకు సిద్ధమవుతున్న మాజీలు రాజకీయాల్లోకి వస్తానన్న దేవ్జీ జగిత్యాల లేదా కోరుట్ల నుంచి ఎన్నికల బరిలో. దామోదర్ కూడా అదే బాటలో. అతని అన్న కుమార్తె నాగజ్యోతి ఇప్పటికే బీఆర్ఎస్లో కీలక నేత. రాజకీయ ప్రవేశం చేయనున్న మరికొందరు మాజీ మావోయిస్టులు పార్టీలు అజెండాలపై చర్చ అంటూ కూడా ఒక న్యూస్ ఐటమ్ హైలైట్ చేశారు. సో ఇది ఇవాళ న్యూస్ పేపర్లోని హైలైట్స్. మళ్ళీ రేపు పేపర్తో మళ్ళీ కలుద్దాం.